కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? కుక్కని గొలుసు పెట్టి కట్టేస్తామే వాకిట్లో, కుక్కని గొలుసు పెట్టి కట్టేస్తాం చూడు వాకిట్లో, అట్లా కంట్రోల్ చేశాడండి పైసల్ని. ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పింది? అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు, అబ్రహాముకి సమృద్ధి ఇచ్చినా పట్టించుకోడు. ఎందుకంటే ఆయన చూపంతా పునాదులు కలిగిన ఆ పట్టణము, నేను దేన్ని నిర్మిస్తున్నానో దాని మీద మనసు పెట్టుకున్నాడు అబ్రహాము. ఈ శరీర సంబంధమైన దానిలో ఆనందించేవాడు కాదు, ఇందులో ఏమీ లేదని తెలుసు. పునాదులు గల దానికోసం మనసు కలిగి ఉన్నాడు. అతడు దూరదృష్టి కలిగిన వాడు కాబట్టి నేను అతనికి సమృద్ధి ఇచ్చిన దాన్ని కట్టడి చేయగల దమ్ము కలిగిన వాడని ఎరిగున్నాడు దేవుడు. అందుకే దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాడు. కానీ అబ్రహాం మాత్రం గుడారం వేసుకునే బతి